విశాఖపట్నంలో కరపత్రం పంచుతున్నాను. ఒక అతను నా చేతిలోంచి కరపత్రం లాగేసుకున్నాడు. లాగేసుకుని నలిపేసి పడేసి నా వంక ఎర్రగా చూస్తున్నాడు. ఎర్రగా చూస్తూ అన్నాడు, ఇందులో దేని గురించి రాసి ఉంది అన్నాడు. నన్ను అడిగే బదులు చదవచ్చు కదా, పడేసేసి నన్ను అడుగుతూ అన్నాడు. అంటే అన్నాడు, యేసుప్రభు గురించే కదా అన్నాడు. ఆడే యేసుప్రభు గురించే కదా అన్నాడు. అవును యేసుప్రభు గురించే అన్నాను. నీకు ఆయన ఎలా పుట్టాడో తెలుసా అన్నాడు. ఎందుకు తెలియదు తెలుసా అన్నాను. చెప్పి అలా పుట్టాడు అన్నాడు. కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుని కన్నది అన్నాను. నీకేమైనా మెంటలా అన్నాడు. యా అన్నాను. పురుషునితో సంబంధం లేకుండా పిల్లలు పుడతారా అన్నాడు. నేను అన్నాను, మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు ఎప్పుడు నమ్మకం, అదంతా అబద్ధం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. నేను అన్నాను, వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాను. ఏంటో అడిగా అన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవులోంచి పుట్టాడు అన్నాడు. చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందా అన్నాను. ఆడికి మెంటలో వచ్చేసింది. గర్భసంచి గోబలో ఉంటే ఇంత అయిపోతా గోబా. ఇప్పుడు గర్భవతి మొహం చూస్తే బిందంత మొహం వేసుకుని చచ్చిపోమా అన్న దాబుని. ఇప్పుడు చెవులోంచి పుడితే గర్భసంచి గోబలో ఉందంట. నీకు ఇది నచ్చిందా? నీకు నాకు మెంటలు, నీకు మెంటలు. యేసుప్రభు నమ్ముకోరా అన్న. దాన్ని వచ్చేసాను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో పెద్ద లాజిక్ అనుకుంటారు ఏంటోనండి. మానవుడు ఎలా పుట్టాడు అంటే మనోళ్ళు ఏం చెప్పారంటే, బ్రహ్మతాల్లో నుంచి బాపనోళ్ళు, భుజాల్లో నుండి క్షత్రియులు, కడుపులో నుంచి కోంటోళ్ళు, పాదాల్లో నుంచి శూద్రులు అని చెప్పారు. అసలు మానవ జాతి ఎలా వచ్చింది దానికి అదేం సమాధానం అండి వెధవది. బ్రహ్మతల్లో నుండి బ్రాహ్మణులు, భుజాల్లో నుండి క్షత్రియులు, కడుపులో నుంచి కౌంటోళ్ళు, పాదాల్లో నుంచి శూద్రులు అంటే ఒక ఆయన అన్నాడు. మరి అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, సీపుగలు, చైనా వాళ్ళు అంత సంకలోంచి వచ్చారన్నాడు. సరిపోయిందా? సంకలోంచి పుట్టారంటే వాళ్ళందరూ. ఏదైనా చెప్తే కొంచెం సబబుగా ఉండాలా లేదా?